నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించనున్న సీఎం హెచ్ఐసిసిలో ట్రై గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 8 ఏళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధిని సాధించిందని వెల్లడి లిక్కర్ స్కామ్ పై సీఎం ఎందుకు స్పందించడం లేదు రాష్ట్ర సమస్యలు పరిష్కరించకుండా జాతీయ పార్టీతో ఏం చేస్తారని సంజయ్ ప్రశ్న పార్లమెంట్ లో హిందీ భాషపై రగడ రేవంత్ వర్సెస్ నిర్మలా సీతారామన్ గా మారిన సభ భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తవాంగ్ సెక్టార్ దగ్గర సైనికుల ఘర్షణ ఫ్లాగ్ మీటింగ్ అనంతరం వెనుతిరిగిన బలగాలు ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎంపీలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో సీఎం ఢిల్లీకి వెళ్లారు. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పలువురు జాతీయ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రం 8.5 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ రాకెట్ స్పేస్ లోకి పంపిన అంకురం స్కై రూట్ టీ హబ్ కి చెందినదే అని చెప్పారు. హైటెక్ సిటీ హెచ్ఐసిసిలో ట్రై గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమని చెప్పారు. తెలంగాణలో 50 విభాగాల్లో 6,500 అంకురాలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇప్పటికే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్ ను ఎంచుకున్నారని అందుకు గాను తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని కేటీఆర్ అన్నారు. In fact, the state of Telangana was founded in 2014 on the 2nd of June. It's been 8.5 years. And as was pointed out in the AV, the state of Telangana has been doing some truly amazing things. Our per capita income has risen by almost 130%. Our gross state domestic product, the GSDP, has also risen by almost 130%. Our IT exports have risen by 250%. And our agriculture activity has expanded by 119%. Our green cover, our forest area has also increased from 24%, 31.7% of the geographical area. Our contribution to India's GDP, in terms of numbers, just to give you and just to put things in perspective, I have to sum up Telangana's story in a nutshell. Geographically, we are the 11th largest state in India. Population-wise, we are the 12th largest state in India. In fact, the state of దేశంలో ఉన్నటువంటి సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముషీరాబాద్ లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను ఏకం చేసుకుని ముందుకెళ్తామని చెప్పారు కవిత. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సిబిఐ, ఈడీ దాడులు చేస్తూ తమ సమయాన్ని వృధా చేస్తుందన్నారు. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రెస్ట్ తీసుకోను, రిలాక్స్ కూడా తీసుకునేది లేదన్నారు. తెలంగాణ జాగృతి నుంచి అన్ని రాష్ట్రాలకు వెళ్తామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఉద్యమ స్ఫూర్తితో దేశంలోని సమస్యలపై పోరాడతామన్నారు. భారతీయ జనతా పార్టీ కూల్చేస్తా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను దాదాపు 8 రాష్ట్రాల్లో కూల్చేస్తా ఉంటే పెద్ద పెద్ద పత్రికలు, పేరెన్నిక కలిగిన పత్రికలు ఏం రాస్తాయి? మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోతే కూల్చేస్తే బీజేపీ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం ఈజ్ ఎ మాస్టర్ స్ట్రోక్ బై బీజేపీ. ఇదా జర్నలిజం? టెన్షన్ కాదా? అడగొద్దా? దీని గురించి మన యువతను జాగృతం చేయొద్దా? అదేవిధంగా ఇంకో పత్రిక రాస్తుంది, చెక్ మేట్ టు ఉద్ధవ్ ఠాక్రే అట. చెక్ మేట్ టు ఉద్ధవ్ ఠాక్రేనా, చెక్ మేట్ టు డెమోక్రసీనా? వాట్ ఈస్ రిటర్న్ హియర్? చెక్ మేట్ టు డెమోక్రసీ నడుస్తుంది అలా. ఈ విషయాన్ని అడిగేటోడు లేడు దేశంలో. ఎవరైతే అడుగుతారో ఈ పత్రికలతోని వాళ్ళ పేర్లతోని పెద్ద మనకు అవసరం లేదు, కానీ వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ వెనుకున్న అర్థం దయచేసి చూసుకోవాలి. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ని ఫెయిల్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ దగ్గరుండి. భారతీయ జనతా పార్టీ కూల్చేస్తా ఉంటే ప్రజా
ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి 70 కోట్ల రూపాయల విలువైన 2 ఎకరాల భూమి కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పతాక శీర్షికలో నిలిపారని కొనియాడారు. 10 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఈ భవనాన్ని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంతా బాసటగా నిలవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఇది కేసీఆర్ ఘనత అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎక్కడ లేని విధంగా క్రిస్మస్ వేడుకను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జరపడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా ఈ పండగలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని వారికి కావలసినటువంటి ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాలలో క్రిస్మస్ వేడుకను జరిపే విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు వాళ్లకు ఆ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలనే గిఫ్ట్ ప్యాక్స్ కూడా ఇవ్వడంతో పాటు మైనారిటీలు అంటే దాంట్లో మైనారిటీలు మనం లేవనే విధంగా కొంతమంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, మీరు తెలుసుకోవాలి. రెండోది మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కూడా ఒక్క స్టూడెంట్ వెనుక 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న తర్వాత మీకు ఓవర్సీస్ వెళ్తా కూడా 20 లక్షలు ఇస్తుంది కూడా మరి ఈ మైనారిటీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉంది. కుల మత భేదాలు లేకుండా నేనున్నానని చెప్పి క్రైస్తవ సోదరులకు గాని, ముస్లిం సోదరులకు గాని, హిందూ సోదరులకు గాని సమానంగా ఏ భేదం లేకుండా అందరికి కూడా ఒక మర్యాద పూర్వకంగా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ పాస్ చేశారు. మీ చర్చెస్ అంటే ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయవద్దు, కలెక్టర్ తో ఆదేశం ఇచ్చారు. ఎక్కడ క్రిస్టియన్ గారు చర్చ్ కడుతున్నారు ఇమీడియట్ పర్మిషన్ ఇవ్వాలంటే. ఇండియాలో అంటే ఎక్కడిక్కడ చర్చెస్ కడితే తప్పకుండా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ వైద్య కళాశాలల్లో సీట్లతో పాటు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని, విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించి గమ్యాన్ని చేరుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట వైద్య కళాశాలలో జరిగిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి హరీష్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలో వైద్య కళాశాల 127% సీట్లు పెరిగినట్లు హరీష్ రావు తెలిపారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చొప్పదండి నియోజకవర్గంలోని తారక్ రామ్ నగర్ లోకి చేరుకుంది. బీజేపీ శ్రేణులు సంజయ్ కి ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవితపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్ దందా చేసిందన్నారు. పవిత్రమైన బతుకమ్మ ఆటలను ఎమ్మెల్సీ కవిత అవమానించిందన్నారు బండి సంజయ్. బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బట్ అంత వృధా ప్రయాస అంతే. ఇవాళ మళ్ళా నేను పోయింది, ఇవాళ మళ్ళీ ఢిల్లీ పోయి ఏం చేస్తారంటే ఇవాళ విచారణ జరిపింది బిడ్డ పేరు మీద, మళ్ళీ దాన్ని దృష్టి మళ్లించాలి. చర్చ జరుగుతలేదు. బీఆర్ఎస్ అంటే చర్చ అది చెప్తే కదా, బీఆర్ఎస్ అంటే అది కూడా మందే జిన్. ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరిగి కూడా భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడానికి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకుపోయి ఇస్తున్నాడు, మూటముళ్ళు తీసుకుపోయి ఈయన వహిస్తున్నాడు. స్పెషల్ ఫ్లైట్ ఈయన పంపిస్తున్నాడు, మళ్ళీ పిలుస్తున్నాడు. అందుకే పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ లీడర్ వాళ్ళందరూ కూడా పోస్ట్ పోయిడ్ లీడర్. పోస్ట్ పెయిడ్ అంటే ముందే ఇస్తే పైసలు అంటే మనస్తాను. ప్రీపెయిడ్ అంటే తర్వాత తీసుకుపోయిస్తారు. ఫిర్యాదు దాన్ని బట్టి ఫిర్యాదు మనం ఇచ్చే ఆధారాలను బట్టి తమ్ముడు విచారణ జరపాలి. ఎప్పుడు విచారణ జరపాలంటూ అంటున్నారు కదా. మనం మీరే అనేవారు త్రిపుర కార్యక్రమం చేస్తారని చెప్పి మనం మీరే అనేవారు ఎవరంటారు చేయదని. ఖర్చు చేయందే ఇంటికి వస్తారా? మూడదానికి ఏమన్నారు? ఇంటికే వచ్చింది గులాబీ ఓకే పట్టుకుని వచ్చిన ఇంటికి ఉన్నా ఓకే పట్టుకుని కథకి స్వాగతం చాయ్ టిఫిన్ చేయడానికి వచ్చిన.
ఏఐసీసీ ప్రకటించిన పీసీసీ కమిటీల కూర్పులో సీఎల్పీని కూడా భాగస్వాములు చేస్తే బాగుండేదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. సాధారణంగా ప్రతిసారి ఇదే సాంప్రదాయం కొనసాగుతుందని, కానీ ఈసారి అలాంటి కసరత్తు జరగలేదని భట్టి తెలిపారు. పీసీసీ సీఎల్పీ ఇద్దరు ముఖ్యమేనని, తనను ఎందుకు భాగస్వామ్యం చేయలేదో తెలియదని పేర్కొన్నారు. కమిటీలపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఓయూ నేతలు సమావేశమయ్యారు. పీసీసీ కార్యనిర్వాహక కమిటీకి మాజీ మంత్రి కొండ సురేఖ రాజీనామా చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో అవకాశం ఇవ్వలేదంటూ బెల్లయ్య నాయక్ తన అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవులపై ఎస్సీ ఎస్టీ సీనియర్ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉందని, వీటన్నింటినీ అధిష్టానానికి నివేదిస్తానని భట్టి తెలిపారు. జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరిని ఏ వర్గాల్ని అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది జనరల్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకో అటువంటి ఎక్సర్సైజ్ జరగలేదు. సీఎల్పీ లీడర్గా నన్ను కూడా కూర్చోబెట్టుంటే నేను చాలా సమాచారం ఇచ్చేవాడిని. సో దానివల్ల కొన్ని ల్యాబ్సెస్ అక్కడెక్కడ కొన్ని మిస్ అయినాయి. వాటి అన్నింటిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి చేపిస్తాం. అంటే జనరల్గా జిల్లాల వారిగా ఎవరెవరిని తీసుకుంటున్నాము, ఎక్కడ ఎంతమంది తీసుకుంటున్నారు సమాచారం మాత్రం. 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీకి ఆర్థిక పరిస్థితి బాగాలేదని గుర్తుకు వచ్చిందా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు ప్రశ్నించారు. తిరుపతి దేవస్థాన సన్నిధిలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోదీ ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నాడని మండిపడ్డారు. ప్రజలకు హామీల మీద హామీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని విహెచ్ నిలదీశారు. వాగ్దానాలు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు పాపులర్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. దానివల్ల డబ్బు ఎక్కడికి వస్తుందని అలా అడుగుతా ఉన్నాడు. సరే నరేంద్ర మోడీ గారు, మరి మీ సంగతి ఏమిటి? నువ్వేమన్నావు? ప్రధానమంత్రి కావాలంటే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాన్నావు. 8 సంవత్సరాలు అయింది, 16 కోట్ల ఉద్యోగాలు ఏమైనా అడుగుతున్నా నేను. అంతేకాదు బ్లాక్ మనీ తెస్తాన్నావు. ప్రతి ఒక్కరి దగ్గర పేదవాణి జీరో అకౌంట్ బ్యాంక్ లో ఇప్పి వాళ్ళ అకౌంట్ లో 15 లక్షలు జమ చేస్తాను. ఇది కూడా నీ వాగ్దానమే కదా. అంతేకాదు ప్రైవేట్ సెక్టర్స్ ఆనాడున్నటువంటి ఏదైతే పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావు. మాట వరకు విశాఖపట్నంలో విశాఖ స్టీల్ మా జన్మ హక్కు అని ఉద్యమం చేసి కొందరు ప్రాణాలు అంటే అది కూడా అదానికి అమ్మేస్తున్నావు. అయితే మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. బీసీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉండదు, ఎస్టీలకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు రిజర్వేషన్. అట్లా ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజల వద్దకు పయనమయ్యారు. ప్రజలే తన బలమని చాటి చెబుతున్నారు. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో పర్యటించిన కంది శ్రీనివాసరెడ్డి అక్కడ యువకులతో భేటీ అయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు కంది శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించారు. అటు తర్వాత గ్రామంలోని తన వీరాభిమాని కనపర్తి శేఖర్ తన నివాసానికి ఆయనను ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. శేఖర్ కుటుంబీకులను కంది శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
లోక్సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తన హిందీని ఉద్దేశించి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో తాను తక్కువ కులం వాడినంటూ వ్యాఖ్యానించడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వారించారు. సభలో ఎవరూ కులం మతం ప్రస్తావన తీసుకురాకూడదని సూచించారు. ఎవరైనా అలాంటి పదాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అలాగే మధ్యలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ అనడాన్ని సైతం స్పీకర్ తప్పుపట్టారు. जिम्मेदारी है सर मैं ये कहना चाह रहा हूँ सर, आज सरकार के चिंता ऐसा है कि इन लोगों का कुर्सी बचाने का चिंता है, ना रुपए गिरने का रोकने के लिए कोई चिंता नहीं है, कोई एक्शन प्लान नहीं है. जब 66 रुपीस में रूपी था आईसीयू में चला गया. आज के तारीख में अकॉर्डिंग टू अवर फाइनेंस मिनिस्टर रिप्लाई 83 रुपीस 20 पैसा. आईसीयू से दो रास्ते हैं सर. उस जमाने के इकोनॉमी के बाकी सब इंडिकेटर्स को भी याद दिलाते. आईसीयू इकोनॉमी पूरे आईसीयू में थे, पूरे इकोनॉमी आईसीयू में थे सर. जब तक वो खड़े हैं मैं भी खड़े रहूंगी, मगर जवाब पूरे देने का मौका. रिकॉर्ड में नहीं हो रहा, आपका रिकॉर्ड में हो रहा है. पूरे इकोनॉमी तब आईसीयू में थी, पूरे दुनिया भारत को फ्रेजाइल 5 में रखा गया था और उस गांव से चुनकर इतना दूर आया. आपके ऊपर बहुत అంతర్జాతీయ డ్రగ్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని 8.5 కేజీల ఎపిడ్రీమ్ను స్వాధీనం చేసుకున్నారని, పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు 9 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నుండి కొరియర్ ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. దానికి ఉన్నాయి ఆల్కహాల్ కానీ వాటర్ లో వచ్చేసి ఒక డ్రాప్ కానీ కాపడి డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు, వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు మన సీజ్ చేసిన డ్రగ్ ఇది 1 కేజీకి 1 crore రూపాయలు ఈ విలువ ఉంది. మాత్రం మెటామెటమైన్ మార్కెట్ లో దాదాపు 5 crore రూపాయలు 1 కేజీకి. అంతా ఈ సింథటిక్ డ్రగ్ కి ఈ విలువ ఉంటుంది. సో మెయిన్ ఇప్పుడు ఈ ఎలా పంపిస్తున్నారు విదేశానికి, ఈ మోడల్ ఆపరేండి ఈ రాకెట్ లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మన అందరం పుష్ప మూవీ చూశారు, ఎక్కడైనా మనకు అదే డౌట్ వస్తుంది ఎట్లా అది. సో ఇక్కడ కూడా ఈ కొరియర్ ఈ మన ఇప్పుడు మీ ఫేమస్ బ్రాండ్ మీ అందరికీ తెలుసు వాడుతున్నారు. ఈ లుంగి ప్యాక్స్ అని ఈ కమరాకి సంబంధించి ఈ లుంగి ప్యాక్ లో ఈ లుంగి ఉన్నాయి, ఎవరికి ఏమైనా డౌట్ రాదు. మాత్రం ఈ పైన కవర్ కానీ కింద కవర్ చూస్తే కొంచెం బరువు ఉంది, లైట్ లేదు అది. సో ఈ కవర్ లో పైన భాగంలో ఇక్కడ తర్వాత మళ్ళా కవర్ లో కింద కూడా ఈ సబ్స్టెన్స్ ద్వారా మెటామెటమైన్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 1,30,00,000 అవినీతి జరిగిందన్నారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ వ్యక్తులకు ఒక న్యాయం, ప్రతిపక్షాల నాయకులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఇక్కడ అని నేను కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నా. ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీ గోలేటిలో 3 కోట్ల రూపాయల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే రిపోర్ట్ ఉన్నా ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదు. అలాగే భట్పల్లి గ్రామ పంచాయతీలో 1,30,00,000 రూపాయల నిధులు దుర్వినియోగమైన చెప్పి రిపోర్ట్లు కూడా ఉన్నాయి. మొత్తం చేసిన ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదు? కోనేరు కోనప్ప సిర్పూర్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పనులు చేసినందుక సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో కాజర్ మండలంలో భట్పల్లి గ్రామ పంచాయతీలో 18 నెలల క్రితం గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిండ్రు. 1,30,00,000 నిధులు దుర్వినియోగం అయినా తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లిరుతున్న కేసీఆర్ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాలకులను పాపాత్ములుగా చిత్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ రాష్ట్ర విద్యార్థులలో విద్వేషాన్ని రేకెత్తించేలా పాఠాలను ఎందుకు లిఖించారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ప్రజలపై విషం చిమ్మే కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అర్హత ఉందా అని నిలదీశారు. ఈ విషయంలో కేసీఆర్ ఆత్మవిమర్శ
చేసుకోవాలన్నారు. 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం నుండి రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని రేకెత్తించేలా ఉన్న పాఠాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు విస్తరణ కోసం ప్రయత్నం చేస్తారు. ఎవరికి అభ్యంతరం లేదు, స్వాగతం. అదే సందర్భం మీరు ఇంకా నేటికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ యొక్క విద్యార్థుల్లో యువతలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఈ ప్రాంతం యొక్క నాయకుల పట్ల మీ యొక్క విద్యార్థుల్లో యువతలో విషము నింపేటువంటి 8వ తరగతి పాఠ్యాంశంలో అధికారికమైనటువంటి యొక్క పాఠాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ దేశం ఔన్నత్యాన్ని భారత రాజ్యాంగాన్ని విలువను గౌరవించే వ్యక్తులు మాత్రమే జాతీయ పార్టీ పెట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారు. జాతీయ భావాలు ఉండాలి. సంకుచిత మనస్తత్వంతో మీరు విద్వేషాలు. గుజరాత్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఆ రాష్ట్రంలో వరుసగా 7వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్ర పటేల్తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. దీంతో గుజరాత్ సీఎంగా వరుసగా 2వసారి భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని కొత్త సచివాలయానికి సమీపంలో ఉన్న హెలిప్యాడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, పలువురు స్వతంత్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కానూభాయ్ దేశాయ్, ఋషికేశ్ పటేల్, రాఘవ్జీ పటేల్, బల్వంత్ సిన్హా రాజ్పుత్, కువర్జీ బావాలియా, ములుభాయ్ బేరా, కుబేర్ దిండోర్, బానుబెన్ బాబారియా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. भूपेंद्र रजनीकांत पटेल हमें सौगंध लऊं छू के ईश्वरना नामे सौगंध लऊं छू के कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा अने निष्ठा धरावीश हूँ भारतना सार्वभौमत्वनु अने भारतना सार्वभौमत्वनु अने अखंडतानु समर्थन करीश अने हूँ భారత్ చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 9న ఘర్షణ జరగగా ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఎల్ఏసీ సమీపంలోకి చైనా సైనికులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘర్షణ నెలకొన్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు లద్దాఖ్లో ఘర్షణ తర్వాత ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టిన ఇరు దేశాల సైనికాధికారులు అక్కడ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాలు అక్కడి నుంచి తమ బలగాల్ని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ముగిశాయి. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఆ తర్వాత చివరి వరకు స్వల్ప లాభ నష్టాల మధ్య కొనసాగుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు కోల్పోయి 62,130కి పడిపోయింది. నిఫ్టీ 0.55 పాయింట్లు లాభపడి 18,497 వద్ద స్థిరపడింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో 600 కోట్ల నిధులు కేటాయించింది.
కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల సిద్ధేశ్వరం వద్ద అధునాతన ఐకానిక్ వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న DPRకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో 600 కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జ్ కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల సిద్ధేశ్వరం వద్ద అధునాతన ఐకానిక్ వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న DPRకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు 76 కిలోమీటర్లు, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మిస్తారు. ఇప్పటికే టూరిజం హబ్ గా ఉన్న నాగర్ కర్నూలు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. ఇక పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో కలికితురాయిగా మారనుంది. కృష్ణానది బ్యాక్ వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జ్ ఏర్పాటు కాబోతుంది. ఈరోజు కొల్లాపూర్లో సోమశిల దగ్గర కృష్ణానది మీద 2 రాష్ట్రాలను కలుపుతూ ఒక తీగల వంతెన, సస్పెన్షన్ కమ్ కేబుల్ బ్రిడ్జ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా, ఇది ప్రపంచంలోనే 2వది, దేశంలో మొదటిది. పోయిన సంవత్సరము అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారం సందర్భంగా నితిన్ గడ్కరీ గారు ఇచ్చిన మాట ప్రకారం సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జు నేషనల్ హైవే ద్వారా మేము మంజూరు చేస్తామని మాట ఇచ్చి, ఎలక్షన్ల రిజల్ట్స్ నిమిత్తం లేకుండా, గెలుపు ఓటంతో సంబంధం లేకుండా దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఆలోచించే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు 1100 కోట్ల విలువ చేసేటువంటి బ్రిడ్జు, 800 కోట్ల విలువ చేసేటువంటి రోడ్డు తెలంగాణ రాష్ట్రంలో, 600 కోట్ల విలువ చేసే రోడ్డు ఆంధ్ర రాష్ట్రంలో కలిపి మొత్తం కూడా 2800 రూపాయల ప్రాజెక్టును ఈరోజు కొల్లాపూర్ ప్రాంతానికి మంజూరు చేయడం నిజంగా చాలా గర్వకారణము. కృష్ణానది బ్యాక్ వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జ్ ఏర్పాటు కాబోతుంది. ఇక కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జ్ ఏర్పాటుకు కన్సల్టెంట్ సంస్థ 3 ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో 3వ ఆప్షన్ కు ఆమోద ముద్ర వేసింది. మొదటి ఆప్షన్ గా సోమశిల కాటేజీల నుంచి 1800 మీటర్ల బ్రిడ్జ్, రెండో ఆప్షన్ గా కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి రోడ్ 750 మీటర్ల బ్రిడ్జ్, మూడో ఆప్షన్ గా సోమశిల రీ అలాట్మెంట్ 9.20 కిలోమీటర్ల రహదారి. ఇక 600 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం భారత్మాల పథకం కింద 173.73 కిలోమీటర్లు, జాతీయ రహదారిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో 87.600 కిలోమీటర్ల రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు 1200 కోట్లు కేటాయించింది. ఇక సిద్ధేశ్వరం 2 కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో 2 రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతో పాటు సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. జిల్లాలో ఉన్న కొల్లాపూర్ ప్రాంతానికి కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కల్పిస్తూ 4 లైన్ల జాతీయ రహదారిని శాంక్షన్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కలపడం కోసం సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జిని 1200 కోట్ల రూపాయలతోనే ఈరోజు ఆ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ టెండర్లకు పిలిచింది. 1.5 సంవత్సరంలో ఈ రహదారి బ్రిడ్జి మొత్తం నిర్మాణం అయిపోయి నాగర్ కర్నూలు జిల్లా అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏదైతే ఈ సోమశిల సిద్ధేశ్వరం దగ్గర ఏదైతే బ్రిడ్జి కడుతున్నారో ఆ కృష్ణానది మీద కట్టే బ్రిడ్జి దగ్గర ఒక తీగల వంతెనను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా
ఈ కొల్లాపూర్ ప్రాంతంలో పర్యాటకుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగి చాలామందికి ఇక్కడ ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఏదైతే ఇప్పుడు ఈ కొల్లాపూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు అక్కడ కర్నూలు కానీ నంద్యాల కానీ తిరుపతి వెళ్ళే వాళ్లకు సుమారుగా 90 కిలోమీటర్ల యొక్క దూరం తగ్గడం కారణంగా హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి వచ్చేంత ఇక్కడ నుంచే ఈ కొల్లాపూర్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, చాలామందికి రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న పండించే పంటలను కానీ మిగతా ఏదైనా సరుకుల్ని ఇక్కడ నుంచి రవాణా చేసుకోవడం కోసం చాలా తక్కువ ఖర్చుతో ఆంధ్రాకు వ్యాపారం చేసుకోవడానికి సులువైతుంది. ఇక సోమశీల నుంచి సిద్ధేశ్వరం 2 కొండల మధ్య తక్కువ దూరం ఉండడంతో ఈ స్థలం ఎంపిక చేశారు. 2 కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్ బ్రిడ్జ్ మాదిరిగా అటు ఇటు 2 పెద్ద టవర్లు నిర్మిస్తారు. ఈ 2 టవర్లకు కేబుల్స్ బిగించి బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్ నుంచి బ్రిడ్జ్ సబ్సెంట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని సోమశీల బ్రిడ్జ్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో కొల్లాపూర్ ఎక్స్ రోడ్ లో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు 93 కోట్లు కేటాయించారు. కొన్ని సాంకేతిక కారణాలతో అప్పట్లో పనులు మొదలు కాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జ్ నిర్మాణానికి 193 కోట్లు, రోడ్డుకి 60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తి చేశారు. బ్రిడ్జ్ నిర్మాణం అప్పటి నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తుంది. చిరకాల వాంఛ అయినటువంటి సోమశీల సిద్ధేశ్వర బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు ఈ సమస్యగా ఉన్నటువంటి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతమైనటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి వారధిగా ఉన్నటువంటి సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జి మరి అదేవిధంగా జాతీయ రహదారి కూడా మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.